ఎక్కడ దాక్కుందో అర్థం కావట్లేదు. శంకర్, ఏది ఏమైనా ఆ బ్యాగ్ మనం కనిపెట్టాలి. ఖచ్చితంగా ప్రతాప్. అన్నయ్య, కొరియర్లో ఒక బ్యాగ్ వచ్చిందన్నయ్య. బ్యాగా? అవునన్నయ్య. అమ్మయ్యా, మీ డబ్బుని దొంగతనం చేసినవాడు ఎక్కడున్నాడో ఏంటో నాకు తెలుసండి. దివ్యానే కదా అది? నేను దివ్యని కాదండి. నువ్వు దివ్యానే. దివ్య, సరిగా మాట్లాడు దివ్య. అయ్యో, నేను దివ్యని కాదని చెప్తుంటే మళ్ళీ దివ్య అంటారేంటండి? సరేలే, నువ్వు దివ్య కాదు. నువ్వు దివ్య కాదంటున్నావు కదా? మాట్లాడు దివ్య. ఓయ్, ఇంకెంతసేపు పడుతుంది? 5 నిమిషాలనేగా చెప్పావు. మేడం, కాస్త పని చేయనిస్తారా? నా ప్రశ్నకి సమాధానం చెప్పు. ఇంకెంతసేపు పడుతుంది? చూడండి, అంత కరెక్ట్గా చెప్పలేను మేడం. నేను టైర్ మార్చాలి, మీరు కాస్త బండి నుంచి కిందకి దిగుతారా? ముందే చెప్పొచ్చు కదా. ఇలా చూడు, నువ్వే నన్ను వెళ్ళిపోమని చెప్పావు. డబ్బు ఇవ్వడమేం కుదరదు, సరేనా? మేడం, ఎంతో కొంత ఇచ్చి వెళ్ళండి మేడం. పోవయ్యా. రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తానని చెప్పింది. సో రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తానని చెప్పి మోసం చేసిన ఒకే అమ్మాయి ఆవిడ్లానే ఉంటుంది. చివరిగా టెక్స్ట్ మెసేజ్ చేశారా, అంతే. ఆ తర్వాత ఈ ఫోన్ కాల్స్ కానీ టెక్స్ట్ మెసేజెస్ కానీ ఏం రాలేదనుకుంటా. కానీ మీరు మాత్రం ఆవిడ తిరిగి వస్తుందని వెయిట్ చేస్తున్నారు, అంతే కదా? అంతేకాకుండా అప్పు చేసి ఇల్లు కూడా కొనుక్కున్నారు. అవునండి, తాజ్మహల్ తర్వాత దివ్యకి ఆ ఇల్లే.